ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా, అలాగే సామాజికవేత్తగా, విద్యావేత్తగా, మేధావిగా దొడ్డి కొమరయ్య కలలుగన్న ఒక తెలంగాణ, ఒక బడుగు బలహీన వర్గాల తెలంగాణ సాధ్యం కావాలంటే, ఈ దొరభూస్వాముల పాలన అంతం కావాలంటే, ఒక మేధావిగా, జర్నలిస్ట్‌గా ఇప్పుడున్న ఈ సమాజానికి ఇక్కడున్న మన తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అలాగే వాళ్ళని ఐకమత్యం చేసి మళ్ళీ అట్లాంటి ఒక రాజ్యం రావాలంటే, పేదలు ఈ రాజ్యానికి రాజులు కావాలంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు మీడియా అప్పుడు లేదు అసలు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. అన్సోషల్ మీడియాని వదిలేద్దాం మనం. సోషల్ మీడియా ద్వారా ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం సృష్టించాలి. కలెక్టివ్ పొలిటికల్ కాన్షియస్నెస్ ఆఫ్ ది పీపుల్. ఆ చైతన్యం సృష్టించడానికి సోషల్ మీడియాను వాడుకోవాలి. చిన్న చిన్న సభలు, కరపత్రాలను వాడుకోవాలి. ఏ ఊరికి ఆ ఊరిలో చరిత్ర, ప్రతి ఊరు చరిత్ర బయటకు తీసుకురావాలి. ఎందుకంటే తెలంగాణలో స్తూపాలు లేని, అమరుల స్తూపాలు లేని ఊరే లేదు. ప్రతి చోట 10 ఇంటూ కనిపిస్తాయి. ఆఖరికి మహబూబ్నగర్ జిల్లా పోతే అప్పంపల్లి ఎంత పెద్ద పోరాటం జరిగింది, 22 మంది చచ్చిపోయారు. ప్రతి ఊరిలో ఉన్నాయి ఈ పోరాటాలు. ఆ స్తూపాలన్నింటినీ మళ్ళీ బాగు చేసి వాళ్ళ చరిత్ర అంతా పెట్టాలి. ముందు చేయాల్సి, హుస్నాబాద్లో కూడా పెద్ద స్తూపం కూల్చేసినారు. మంత్రి ఏం పొన్నం ప్రభాకర్ కట్టిస్తున్నాడు, ఇంకా కట్టించలేదు. మళ్ళీ ముందు ఆయన మీద ఒత్తిడి తేవాలి, కట్టించండి, వీళ్ళు ఎందుకు చచ్చిపోయినరు. అదేవిధంగా నెల్లూట్లో పోతే నెల్లూట్లో కూడా కూల్చేసారు, స్తూపం కూల్చేసారు, దాన్ని ఇనాగరేట్ చేయనిస్తలేరు. అందుకని అవన్నీ అందరిని తలుచుకోవాలి. ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం సృష్టించాలి. ఆ తర్వాత చేయాల్సింది ఏంటంటే, పోరాటం చేసేటప్పుడు పోరాటానికి ముందు ప్రజలందరి మధ్య సంఘీభావం సృష్టించాలి. అందరి మధ్యన ముందు పేదల మధ్యన సృష్టించాలి, దళితుల మధ్యనే, ఆదివాసుల మధ్యన. ఆదివాసులు చచ్చిపోతున్నారు పాపం, వాళ్ళకు దిక్కు మొక్కు లేకున్నది. 8 తెగలు, భారతదేశంలో 8 తెగలు, ముఖ్యంగా 8 తెగలు రేపు ఎల్లుండో మొత్తం క్షీణించిపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి. మన దగ్గర చెంచులు, గోండులు, కోయలు కూడా నాశనం అయిపోతున్నారు. అందుకని వాళ్ళని ముందు కాపాడుకుందాం. తర్వాత దళితులను కింది నుంచి చూసుకుంటూ వద్దాం. మనము దళితులను కాపాడుకుందాం, ఆ తర్వాత బీసీలను కాపాడుకుందాం, తర్వాత మైనారిటీలను కూడా కాపాడుకుందాం. అందరిని కలుపుకొని వచ్చి, అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి ఒక తాటి మీద చేసి పెద్ద పెద్ద తాడుగా పేనాలి. పేని ప్రభుత్వానికి హెచ్చరిక చేయాలి. ప్రభుత్వానికి ఉన్న దొంగలు కూల్చాలి. దొంగలందరూ వాళ్ళే ఉన్నారు, అప్పుడు దొంగలే ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళందరూ విష్ణు రామచంద్రుడి వారసులే ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. కానీ దొడ్డి కొమరయ్య వారసులు ఎవరైతే లేరు, బందగి వారసులు ఎవరైతే లేరు, చాకలేని వారసులు ఎవరైతే లేరు. అందుకని పోరాట స్ఫూర్తి ఉన్న వాళ్ళని అధికారం మీద కూర్చోవాలి. అది ఏ కులమన్నా కానీ ఎవరైనా కానీ. పోరాట స్ఫూర్తి లేని వాళ్ళను, దొంగబుద్ధుల వాళ్ళను చెత్తబుట్లు పడేసేయాలి. దానికోసం ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం సృష్టించాలి. దానికోసం సోషల్ మీడియాను వాడుకోవాలి. చిన్న చిన్న రాతప్రతులు, డిజిటల్ మీడియా కూడా వచ్చింది, అవన్నీ వాడుకొని ప్రజలను చైతన్యం చేయాలి. ఆ దిశగా మనం తీసుకొని పోదాం. విద్య, వైద్యం ముందు ప్రజలకి అందుబాటులోకి తీసుకొని రావాలి. ఆదానీల, అంబానీల పాలన అంతం చేయాలి. ఎందుకంటే ఒకరు 45 లక్షల కోట్లు, 50 లక్షల కోట్లు రద్దు చేసేది, అప్పులు చేస్తే రద్దు చేయడము, పేదలను చిన్న చిన్న ఇస్తుంటే, మురుకులు ఇస్తుంటే వాళ్ళు తప్పని చెప్తారు, ఇవి ఉచితాలు ఇస్తున్నారని చెప్తారు. లక్షల కోట్ల రూపాయలు గులాబ్ జాములు గుడుక్కున మింగుతుంటే, గంపలు మింగుతాం అని ఎవరు ప్రశ్నించుకోడు. అందుకని మనం పేదల తరఫున వకాలత తీసుకొని ఉందాము, వాళ్ళ చైతన్యం సృష్టిద్దాము. దానికోసం సోషల్ మీడియాను కూడా వాడుకుందాం. సార్, ప్రధానంగా మనం ప్రజెంట్ ఈ సమాజాన్ని అబ్జర్వ్ చేస్తే, ఈ సొసైటీని అబ్జర్వ్ చేస్తే, ప్రతి కులానికి ఒక లీడర్ ఉన్నారు, ప్రతి సంఘానికి ఒక లీడర్ ఉన్నారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు దొడ్డి కొమరయ్య అంటే మన కుర్మ వాళ్ళని మనం అనుకుంటాం, అంబేద్కర్ అంటే మాల అని మనం అనుకుంటాం, జగజీవన్ రావు అనుకుంటే మాదిగా అనుకుంటాం. ఇట్లా ప్రతి కుల సంఘాలు ఒక లీడర్ను పెట్టుకొని, ఒక విగ్రహాన్ని పెట్టుకొని వాళ్ళు అక్కడికే పరిమితమై ఈ రాజకీయాలు, ఈ సమాజం నడుస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు అనుకునే సాధ్యమైతే అనుకుంటారా? అన్నీ అయితే ఏం కాదు, వాళ్ళు చేసుకొనియండి. దొడ్డి కొమరయ్య కాదు కదా, ఇప్పుడు చూసినాం ఎంతమంది దళితులు ఉన్నారు ఇక్కడ. అందరు మెజారిటీ దళితులు ఇక్కడ కనిపిస్తున్నారు. అందుకని దొడ్డి కొమరయ్య వారసులు కులానికి దొడ్డి కొమరయ్య కులం కోసం చేసిండా? ఆయన భూమి లాక్కుంటుంటే చేసిండు. వాడు ఎవడో అన్నాడు, చిట్టెలక పోరాటం అని ఎవడో రాజకీయ నాయకుడు అన్నాడు. దొడ్డి కొమరయ్య దేనికోసం? సాయంత్రం కోసం అన్నాడు. ఆయన భూమి లాక్కుంటే చేసిండు. ఎందుకు చెప్తున్నారు వీళ్ళంతా అంటే, వాళ్ళు విష్ణు రామచంద్రరెడ్డి అక్రమ సంతానం వాళ్ళు, అందుకని అట్లా మాట్లాడుతున్నారు. మనం చేయవలసింది ఏంటంటే, అన్ని కులాల మధ్యన, పీడిత కులాలు, తాడిత కులాలు, వర్గాలు అందరి మధ్యన ఒక చైతన్యం సృష్టించాలి. ప్రజలు ఉమ్మడి రాజకీయ చైతన్యం సృష్టించాలి. ఇప్పుడు మామూలుగా చెప్తారు, పేదోనికి ఎవడు ఒకే కులంలో ఉంటే ఆ కులంలో ఉన్న పేదోడు ఎవడు సంపన్నుని ఆశ్రయించలేడు, సంపన్నుడు ఎవడు కులాన్ని పట్టించుకోడు. అందుకని వర్గం కూడా ఉన్నది, వర్ణంలో వర్గం ఉంది, వర్గంలో వర్ణం ఉంది. అందుకని అవన్నీ నమ్మడానికి వీల్లేదు, కులాన్ని నమ్మడానికి వీల్లేదు. మనం చేయవలసింది ఏంటంటే, పేదరికాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, వర్గాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అటువంటి చైతన్యం తీసుకొచ్చి ప్రజల పోరాటాలు చేయాలి. తద్వారా తెలంగాణ, ఆంధ్ర దేశమంతా విముక్తి పొందుతుంది.